హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసం అయితే వచ్చిందనమాట. అయితే రేపు శ్రావణ శుక్రవారం అని చెప్పేసి నేనైతే ఇల్లుని మొత్తం శుభ్రంగా దులుపుకోవడము. ఇంట్లో ఒకసారి చూడండి ఎలా అయితే ఉన్నాయో, బట్టలు ఎంత సర్దినా కానీ ఇలానే అవుతాయన్నమాట. ఇక బట్టలు ఇంట్లో ఇక్కడ అక్కడి మొత్తం నీట్గా అయితే సర్దుకుంటున్నాను. అయితే ఇక వీడియో వచ్చేసి బేస్తవారం రోజు శ్రావణ మాసం వచ్చింది కదా, ఆ రోజు సాయంత్రం అయితే ఇల్లు శుభ్రం చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఆ తెల్లారితే శ్రావణ శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు ఏం పనులు దులపడం అవి వేట్ చేసుకోవద్దు కాబట్టి ఆ రోజు సాయంత్రం టైంలో ఇల్లు దులుపుకోవడం నీట్గా అన్నీ పెట్టేసుకోవడం అయితే చేసుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి బేస్తవారం రోజు తీసిన కానీ ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేకపోయినా, ఎందుకంటే ఇంతకుముందుకి 2 వీడియోస్ అప్లోడ్ చేసిన మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం లేట్ అయింది వీడియోకి, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసి ఇక నేను 2 రోజుల కిందనే సర్దిన అనమాట. మళ్ళీ అట్లే చేసారు. ఇంకోటి దీనికి డోర్ కార్డ్ నన్ను పెట్టిద్దాము, గలీజ్గా కనిపిస్తున్నాయి, ఎప్పుడన్నా ఇట్లే ఓపిక ఉన్నా లేకపోయినా సర్దకపోయినా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చినాం. కానీ కిందికి చాలా పెద్దగా అయిందనమాట. అది కుట్టు అయితే వేయించలేదు, వేయించి కట్టాలన్నమాట. చాలా గలీజ్గా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత నీట్గా సర్దినా కానీ పిల్లలు ఒక్క డ్రెస్ తీసి 10 మడత చేసిన 10 డ్రెస్సులన్నీ కింద వేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇక డోర్ కట్నన్నా తెచ్చి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సెల్ఫ్ మొత్తం బట్టలకి సరిపోతుంది అనమాట. పెద్ద సెల్ఫ్ మా బట్టలకు, మాకు బ్యాగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే సెల్ఫ్లో పెట్టేసుకుంటాం. ఇంకో సైడ్ ఏమో పిల్లల బ్యాగులు, వాళ్ళ షూస్ అవన్నీ ఒక సెల్ఫ్లా. ఇక నాకు ఇట్లా మనం మేకప్ వేసుకునే స్కిట్స్ కానీ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి టాబ్లెట్స్ అవన్నీ అయితే ఒక సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాం అనమాట. ఇక ఆడికి సెల్ఫ్లకి మా సమానికి ఇంకా కొంచెం సెల్ఫ్లు మిలిగిపోయినాయి 2-3. ఎందుకంటే అంత పెద్ద సామాన్ అయితే ఏం లేదు మా ఇంట్లో. ఇక్కడ వచ్చేసి ఇక నేను ఇవన్నీ సర్దుతుంటే మా పిల్లలు అయితే రాసుకుంటారు అనమాట. మా పాపను కూడా ఆడిపిస్తున్నారు. ఇక శ్రావణ శుక్రవారం వచ్చింది కదా, అంటే శ్రావణ మాసం వచ్చింది కదా, అయితే లక్ష్మీదేవికి పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది కొంత నాకు తెలిసిన వరకు అయితే మీకు చెప్తాను. ఏంటంటే కొందరు ఎట్లా ఉంటారంటే శ్రావణ శుక్రవారం నుంచి ఈ నెల మొత్తం శుక్రవారాలు అంటే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా విగ్రహాన్ని లాగా మన ఫోటో పెట్టి కాళ్ళు చేతులు అట్లా పెట్టి చీర కట్టించి అవి ఒక వరలక్ష్మి వ్రతం రోజే చేస్తారని తెలుసు. కానీ ఈ నెల మొత్తం చేస్తారా లేకపోతే ఆ ఒక్కరోజు చేస్తారా అనేది నాకు క్లారిటీగా అంత తెలియదు అనమాట. మేము ఎప్పుడైనా శుక్రవారము ఇట్లా మంగళవారాలు పూజ అయితే చేసుకుంటారు. కానీ ఆ దేవునికి వరలక్ష్మి వ్రతము ఇట్లా రోజే చేస్తారా లేకపోతే శ్రావణ మాసము శుక్రవారాలు మొత్తము దేవుని విగ్రహంతో పాటు ఇట్లా చేస్తుంటారు, అలా చేస్తారనేది నాకు క్లారిటీగా తెలియదు. కానీ నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుని మామూలుగా విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం పెట్టేసుకొని మనం పూలు అలంకారం చేసుకొని మనం రోజు దీపం అయితే ఎలా పెడతామో అలానే పెడతామన్నమాట. కొంచెం ఏమైనా మనకు అంటే ఓపిక లేకపోయినా ఉన్నా కానీ దేవుని కోసం ఒక పులిహోర, పరమాన్నం అవి అయితే కొంచెం చేసి పెడితే బాగుంటుంది. ఇక అలా అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా విగ్రహము అంటూ ఎప్పుడైతే నేను చేయలేదు, చూడలేదు కూడా, అసలు ఎవరైనా చేసినా పిలవలేదు, నేను చూడలేదు. ఒకవేళ చూసుంటే చెప్తుండేనేమో, నాకు తెలియదు అనమాట. ఎప్పుడైనా ఇలానే చేసుకుంటా. ఇక ఇదనమాట, మేము ఇలానే చేస్తాము. అయితే వరలక్ష్మి వ్రతం రోజు విగ్రహం అన్ని పెట్టేటోళ్ళు ఎలా చేస్తారంటే చాలా గ్రాండ్గా మంచిగా చేస్తారనమాట. తల్లికి మహాలక్ష్మికి పళ్ళు, చీర, గాజులు, పసుపు ఇవన్నీ ప్రసాదాలు అంటే 4-5 రకాలు చేస్తారనమాట. రోజు ముత్తైదులని పిలిచి అవంటే వాళ్ళు ఎంతమంది అనుకుంటే ఎంతమందిలే కానీ కొందరు చీరలు, గాజులు, పూలు అవన్నీ పెట్టి ఆహ్వానించి ఇస్తారనమాట. కొందరు లేని వాళ్ళు ఏమంటారు రైక ముక్క ఇలాంటివి చిన్న చిన్నవి అయితే పెడతా ఉంటారు అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు ఎలా మొక్కుకుంటే అలా చేస్తారు. కానీ ముత్తైదులని కానీ ఇంటికి బంధువులను కానీ పిలిచి ఆ దేవుని ప్రసాదం
పెట్టి ఇలా చీరతో ఆహ్వానిస్తారనమాట. అంతవరకు నాకు తెలుసు, ఇంతకు మించి ఎక్కువైతే తెలియదు. ఇదనమాట. ఇక నేను చేసేది ఒకటి, వీడియోలో వేరే మాట్లాడుతున్నా, ఏమనుకోకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే బాసనలు ఇవన్నీ ఇంట్లో శుభ్రం అయితే నైటే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు నైట్ అనమాట. శుక్రవారం సాయంత్రం నుంచి స్టార్ట్ చేసినానులేండి. ఇక అంతంతా నీట్గా సింకు, గిన్నెలు ఇదంతా నైట్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం లేస్తే శుక్రవారం కాబట్టి మంచిగా దేవునికి పూజ చేసుకొని అంతవరకే ఉండాలి. గలీజ్గా ఇదంతా బాసనల దగ్గరికి, ఎంగిలి బాసనల దగ్గరికి వెళ్ళకుండా సాయంత్రం నైట్ టైమే మొత్తము శుభ్రంగా చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక శుక్రవారం రోజు నేను దేవునికి పూజ చేసింది అవన్నీ వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ అమ్మో వీడియోతోటి నేను పూజ అంటే అస్సలు చేయలేను అనమాట. ఎందుకంటే చాలా టైం అయితే పడుతుంది. అందుకని చెప్పేసి ఇక నేను వీడియో అయితే తీసుకోలేదు, ఇక తీయలేదు కూడా అనమాట. వద్దు ఈ ఒక్కరోజు వీడియో తీయవద్దని చెప్పేసి నేను అస్సలు వీడియోస్ అయితే తీయలేదు. ఇక ఈరోజైతే ఇండిపెండెన్స్ డే కాబట్టి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక మనకు స్వాతంత్రం దినోత్సవం ఆగస్టు 15కి అయితే ఇక మనకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒక 2-3 రోజులు ఉందనగానే గేమ్స్ ఆడుకోవడము, గేమ్స్ ఆడడం ఇక అవన్నీ అంటే స్కూల్ ముందర ముగ్గులు వేసి కలర్స్ వేసి అవన్నీ చేస్తూ ఉండే. అసలు ఆ 5 days అయితే ఫుల్ సంతోషం, ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట. ఆ రోజు స్వాతంత్ర డే రోజు, గణతంత్ర డే రోజు, ఆ రెండు అసలు జనవరి 26, ఆగస్టు 15కి అయితే అంటే మర్చిపోలేని రోజు అనమాట. పండగ కంటే ఎక్కువ అనమాట. ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. ఆ రోజు ఉదయాన్నే లేచి కోన్స్ వేసుకొని నైట్ పూలు పెట్టుకొని అవన్నీ వేసుకొని స్కూల్కి వెళ్తుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అసలు ఆకలే కాదు ఆ రోజు, ఎందుకో ఏమో. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పొద్దుగా లేవాలి అని నేను 5కి 4కి లేచి స్నానం చేసి ఆ పొద్దున రెడీ అయ్యి స్కూల్కి పోయేది. అప్పుడు అయితే ఎంత ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట. నాకైతే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అంటే ఇక అంత పొద్దుగాల వెళ్ళి మనం గెలిచిన గిఫ్ట్స్ అందరి ముందు తీసుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా గుర్తొచ్చినాయి అనమాట అది ఈరోజు రాగానే. ఇక నేనైతే కబడ్డీ ఖో అయితే అస్సలు ఎప్పుడైనా సరే ఒక గిఫ్ట్ అన్న తప్పకుండా గెలుచుకునేదాన్ని. కబడ్డీలో ఖోలో అయితే మరీ ఎప్పుడన్నా ఒక్కసారి సెకండ్ ప్రైజ్ తప్పితే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలని కాదు, అంటే కెప్టెన్ ఉంటే పైకి పిలిచి ఇస్తారు కదా గిఫ్ట్, అందుకని చెప్పేసి కెప్టెన్ పిలిచి కోరుకొని మరి కెప్టెన్ అయితే పైకి వెళ్ళి గిఫ్ట్స్ అయితే తీసుకునేదనమాట. చాలా ఫుల్ సంతోషం ఉంటుంది. ఇక అంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అన్నమాట. మంచిగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్ లైఫ్, పిల్లలతో, ఫ్రెండ్స్ తోటి, అసలు టీచర్స్ తోటి ఎంజాయ్మెంటు. ఇంకా ఇప్పుడు ఉన్న టెన్షన్స్ అప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడేమో అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని. అప్పుడు ఏం లేదు, ఒక్క 10 రూపాయలు అమ్మ నాయన ఇచ్చినా సరే వాటిని ఫుల్ హ్యాపీగా సంతోషంగా తీసుకొని పోయి ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ వచ్చేవాళ్ళము. ఇప్పుడు అంటారా అసలు మళ్ళీ చిన్న జ్ఞాపకాలు అంటే చిన్నవే బెటర్ అని అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే పని పని పని, పిల్లల కోసం అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ఏదో ఒక టెన్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. చిన్నప్పుడేమో ఇప్పుడు పెద్దగా అవుతాము, ఎప్పుడు అక్కడ తిరుగుతాము, ఇప్పుడు ఇక్కడ తిరుగుతాము, అలా ఎప్పుడు ఉంటాం అనిపించేది. కానీ వేస్ట్ అనమాట. చిన్నప్పుడే బాగుండే అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇక మా పిల్లలు కూడా నైటు నాకు కోన్ కావాలమ్మా అని చెప్తే వాళ్ళకి కోన్ వేసి, అది వాళ్ళకి ఏంటంటే ఫ్రోట్స్ డ్రెస్ అని ఉంటుంది అనమాట ఒకటి, అదే డ్రెస్ వేసుకొని పోవాలి. వేరే స్కూల్ డ్రెస్ కాకుండా ఈరోజు ఫ్రోట్స్ డ్రెస్ అని ఉంటుంది, అదే డ్రెస్ అయితే వేసి పంపించేసినాము. మా పిల్లలకు జుట్టు పూలు అవి పెట్టలేదు. అసలు స్కూల్ కూడా అలో లేదనమాట. ఫోన్స్ అవన్నీ కూడా
వాళ్ళకి స్కూల్ డ్రెస్ వేసి ఒక జెండా పెట్టేసి చేతికి పంపించేసినాము. ఇంకా అంటే మా పిల్లల్ని అంటే రుద్రమదేవిగా మా చిన్న పాపని, మా పెద్ద పాపకి ఏమో ఇది ఉంది కదా, ఇందిరాగాంధీ ఉంది కదా, ఆమె గెటప్ వేయమని చెప్పారు. ఆ చిన్న పిల్లలకి నాకు ఈమెను పెట్టుకొని నాకు రెడీ చేయడానికి టైం ఉండదని చెప్పేసి వద్దని చెప్పిన. కానీ చేసుంటే బాగుండే అనిపించింది. కానీ చాలా రిస్క్ ఉంటుంది. తొందరగా లేచి చేసి కొన్ని కొన్ని వస్తువులు నేను ఇంటి దగ్గరనే మర్చిపోయి వచ్చిన అనమాట. లేవు, చైన్స్ కానీ ఏవి కూడా లేవన్నమాట. మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలంటే డబ్బులు అవుతాయి. అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని చేసుకుందులేరని చెప్పేసి మా పిల్లలకైతే చెప్పిన అనమాట. బాగానే ఊరుకున్నారు. లేకపోతే ఈరోజు వాళ్ళు ఇట్లా తయారయ్యారా అట్లా తయారని అని చెప్పేసి వచ్చి చెప్తారు చూడండి. చిన్న చిన్న పిల్లలు మంచిగా తయారైతే ఇట్లా గాంధీ గెటప్, రుద్రమదేవి వీళ్ళందరూ గెటప్స్ చాలా ముద్దుగా అనిపిస్తాయి అన్నమాట. కానీ ఈసారి మిస్ అయినాము. టీచర్స్ కూడా అన్నారు, అందరు కావాలంటే మీరేంది వద్దని చెప్తారంటే వద్దు, మేము కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఇంట్లో రెడీ చేయాలంటే చాలా రిస్క్ పని. ఒక్కరు కాదు కదా, ఇద్దరు, మళ్ళీ ఒకరు వేస్తే ఒకరు ఊరుకోరు అని చెప్తే సరే అని చెప్పి చెప్పారనమాట. ఈసారి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చేయాలి, లేకపోతే ఏడుస్తారు మా పిల్లలు. ఇదన్నమాట వీడియో వచ్చేసి. వీడియో ఎట్లా ఉంది ఏందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోస్ తీయనైతే తీస్తున్నా కానీ ఎన్నో ఒక చిన్న హోప్స్ అయితే ఏమవుతుందంటే అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను స్టార్ట్ చేసిన కదా, మళ్ళీ ఇంటికి పోవద్దు, ఎలాగైనా చూసినా చూడకపోయినా వీడియోస్ తీయాలని అయితే ఫిక్స్ అయినా కాబట్టి తీస్తూనే ఉన్నాను. కానీ కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కరిద్దరు చూస్తే అయ్యే పని కాదు. సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి, అట్లయితే నేను సక్సెస్ అయినట్టు, వాచ్ టైంగా రావాలి. కాబట్టి మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఏదైనా డౌట్ ఉన్న ఏదన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎట్లా ఉంది ఏంటి వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా తెలియక తప్పు మాట్లాడినా, ఏదైనా మీకు నచ్చకపోయినా ఏమనుకోకండి, ప్లీజ్ అడ్జస్ట్ కాండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఉదయం ఒక షార్ట్, సాయంత్రం ఒక ఫుల్ వీడియో పెట్టి అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అదే కంటిన్యూ అవుతున్నాం. సాయంత్రము 5-6కి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.